అందరికీ నమస్కారం. నల్లకుంటలో ఉండే విజయలక్ష్మి గారు సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోముకథలలో భాగంగా రొట్టెల కథ పట్టుకుని ఉద్యాపన కూడా చేసుకున్నారు. అయితే సంక్రాంతి నోములలో ఈ విధంగా పెట్టి నోముకున్నారు. రొట్టెలకు ఒక డబ్బా గోధుమ పిండి, నల్లపూసల దండలు, సలాతను, పెంక, ఇంకా బల్లెన్గా ఇవన్నీ పెట్టుకొని సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ విధంగా రొట్టెల కథ పట్టుకోవాలి అనుకుంటే వచ్చేది శివరాత్రి కదా. శివరాత్రి రోజు ఈ విధంగా రొట్టెల కథ పట్టుకొని సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక సుమంగళి స్త్రీకి 2 రొట్టెలు, కొంచెం బెల్లం పెట్టి వాయనంగా ఇవ్వాలి. ఇంకా నల్లపూసల దండలు కట్టి పసుబొట్టు ఇవ్వాలి. ఇది రొట్టెల కథ. ఇలా రొట్టెల కథ సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత సంవత్సరానికి కానీ లేదా సంవత్సరం లోపల కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి. బ్రాహ్మణ ముత్తైదువును పిలిచి తనకు ఈ విధంగా ఇవ్వాలి. రొట్టెల పీట, బల్లెన్గా, సల్లాతను, పెంక, స్టవ్, గోధుమ పిండి పెట్టి ఆ ముత్తైదువుకు పసుబొట్టిచ్చి నల్లపూసలు కట్టి పండు, తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చి ఉద్యాపన